మీలో ఎంతమందికి పరమానందయ్య శిష్యుల కథ తెలుసు? పరమానందయ్యకి ఒక 10 మందో, 16 మందో శిష్యులు ఉండేవాళ్ళు. ఒక్క పరమానందయ్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా 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 లో ఐక్యూ వాళ్ళనమాట. సో, వాళ్ళతో డీల్ చేసి పరమానందయ్యకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో, అది నాకెందుకు గుర్తొచ్చిందంటారా ఈరోజు? నేను మా చిన్నోడిని పికప్ చేసుకోవడానికి స్కూల్ నుంచి లేట్ అయిపోతానేమో, ట్రాఫిక్లో ఇరుక్కుపోతానేమో అని చెప్పి మా పెద్దోడిని ప్లస్ వాడికి హెల్ప్ చేసేవాడిని ఇద్దరిని పంపించాను. సరే పోనీ మా పెద్దోడు అంటే వాడు ఆల్రెడీ ఇంటలెక్చువల్లీ డిసేబుల్డ్ అనుకో, కనీసం పక్కనుండేవాడైనా సరిగ్గా తీసుకొస్తాడా అని. కానీ వాళ్ళ మీద నమ్మకం లేక ఎలాగోలా కొంచెం ఈరోజు ఫాస్ట్గానే వెళ్ళి కరెక్ట్ టైంకి అక్కడికి చేరుకున్నాను. తీరా చూస్తే స్కూల్ బెల్ కొట్టేటప్పటికి వీళ్ళు ఎక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో లేరు. లక్కీగా టైంకి చేరుకున్నాను కాబట్టి నేనే వాడిని పికప్ చేసుకొని వచ్చాను. పికప్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలకి వీళ్ళు వచ్చారు, వాడు దొరకలేదు అని. ఇలా ఉంటుంది ప్రపంచం. మరి ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే వాళ్ళు వేరే వైపుకి వెళ్ళి ఎతికారంట. ఒక స్కూల్కి ఎన్నో గేట్లు ఉంటాయి, నేను లొకేషన్ పిన్ కూడా పంపించాను అనమాట, చెప్పడం కూడా కాదు. మన వాళ్ళు అతి తెలివితేటలు వాడి సొంత బుర్రలు వాడి అసలు పని చేయలేకపోయారు. ఇలాంటివి జరిగినప్పుడల్లా నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్ని కూల్ చేసుకొని ఇన్హేల్ ఎక్సేల్ అని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు కదా. నా ఉచ్ఛ్వాసం కవనం అంటే నేను పీల్చుకునే గాలి ఆ కవిత, నా నిశ్వాసం గానం అని. అలాగా ఎక్సేల్ చేసేటప్పుడు కొంచెం స్లోగా ఎక్సేల్ చేస్తే మన యాంగ్జైటీ అనేది తగ్గుద్ది అనమాట, స్ట్రెస్ అనేది తగ్గుద్ది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.